hello, good evening. Welcome to Rocking Rani channel from Sitar Karaoke Studio once again. మళ్ళీ నవ్వుకుందామండి, మళ్ళీ కామెడీ షో కోసం వచ్చేసినానండి. ఓకే, సో కామెడీలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ అవర్ టైం. ఓకే, ఒక పర్సన్ ఆఫీస్లో పెద్ద బాస్ అయినా అయితే ఏం చేస్తాడు, ఒక పోస్టర్ ప్రిపేర్ చేసుకుంటాడు. దాంట్లో ఐ యామ్ బాస్, నేను బాస్ని, మీరెవరు మర్చిపోవద్దు, మితిమీరి మాట్లాడొద్దు, మీ లిమిట్స్లో మీరు ఉండాలి, ఒక్క మాట కూడా ఎక్స్ట్రా అంటే నక్రాలు ఎక్కువ చేయొద్దు అని చెప్తుండనమాట ఆయన. ఆ పోస్టర్లో అట్లా పెట్టుకొని డాగులు చేస్తుంటాడు. సరే, ఈ లోపల సెక్రటరీ వస్తాడు. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్ అని బాస్కి చెప్తాడు. ఆహా, ఎవరి నుంచి అంటే మీ వైఫ్ నుంచి వచ్చింది సార్. ఆహా, ఏమన్నది అని. సార్ మీరేదో పోస్టర్ తెచ్చిండంట, అది ఇమీడియట్గా ఇంట్లో తెచ్చి పెట్టమని చెప్తున్నారు సార్ మేడం మీకు. అంటే బాస్ అని ప్రిపేర్ చేసుకునే పోస్టర్ అది ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చిండు అనమాట ఈయన. అయితే పక్కింటి ఆవిడ చూసి ఇంకో వైఫ్ అంటుంటుంది అనమాట, చూడండి వాళ్ళ హస్బెండ్ ఎంత మంచిగా ఆమెని సండే బయటికి తీసుకెళ్తాడు, ఇంకా మధ్యలో కూడా బయటికి తీసుకెళ్తాడు, గుడి అని హోటల్ అని అక్కడ ఎంత మంచిగా షికార్కి తీసుకెళ్తుంటాడు, ఆమెను ఎంత బాగా తీసుకెళ్తుంటాడు, మీరున్నారు చూడండి అని అంటది. అయ్యో కాదు సావిత్రి, నేను చాలాసార్లు అడిగిన ఆమెని నా ఇంట రా, నేను షికార్కి తీసుకెళ్తాను, రాలేదు ఆమె. సో ఇట్లుంటుందన్నమాట థింకింగ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫెక్ట్. ఇప్పుడు మామూలుగా ఆజ్కల్ ఉన్నాయి కదండి లాంగ్వేజ్, పాత వాళ్ళది కాకుండా బేబీ, స్వీటీ, షోను, ఇట్లా ఏమేమో లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటారు, అవునా? సో ఇప్పుడు హస్బెండ్ తెలుగులో అంటాడు, చంపేస్తున్నావు కదే నన్ను నువ్వు అంటాడు. సో ఆమె కోపం వచ్చి ఆ రోజు ఫుడ్ కట్టు, మొక్కుబడిగా ఏది ఉంటే అది తినుపో అని అంటది. అదే హస్బెండ్ ఇంగ్లీష్లో చెప్తాడు, బేబీ యు ఆర్ కిల్లింగ్ మీ అంటాడు. అప్పుడు ఆమె పాయసము, బిర్యానీ, ఏదేదో ఐటమ్స్, చాలా ఐటమ్స్ వండి పెడతాడు. సేమ్ వర్డ్ తెలుగులో ఇంగ్లీష్లో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సరే, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పెళ్ళి అయిపోయి 25 ఇయర్స్ అవుతుంది. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటుంటారు. అందరినీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పిలుస్తారు. అయితే పార్టీ జరుగుతుంటుంది. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటారు, హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళ లోపల ఏ ప్రాబ్లం కనిపించదు. అయితే ఒక ఫ్రెండ్ అడుగుతాడు, ఏంట్రా మీ సీక్రెట్ ఏంటి, అసలు 25 ఇయర్స్ వచ్చి ఇంత మంచిగా ఫంక్షన్ చేసుకుంటున్నారు, ఒక చిన్న గొడవ కూడా లేదని విన్నా, మీకు అసలు గొడవలే లేవంట, అంత హ్యాపీగా ఈ 25 ఇయర్స్ అయిపోయింది, ఏంటి మీ సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. అయితే ఈ సిల్వర్ జూబ్లీ చేసుకున్న హస్బెండ్ చెప్తాడు, ఏం లేదురా, మేము పెళ్ళైన కొత్తలో హనీమూన్కి పోయినాం. హనీమూన్కి పోయినప్పుడు ఇద్దరం ఒక గుర్రం మీద ఎక్కినాం. నా గుర్రం మంచిగానే సవారీ చేసి తీసుకొచ్చేసింది. మా ఆవిడ ఎక్కిన గుర్రం మాత్రం తనని పడేసింది. పడేసినప్పుడు మా ఆవిడ ఏమన్నది, ఫస్ట్ టైం కదా, ఓకే నేను ఇదే గుర్రం ఎక్కుతాను, మళ్ళీ ఎక్కుతుంది. అది సెకండ్ టైం కూడా పడేస్తుంది. సరే ఇంకో ఛాన్స్ ఇస్తా అని మళ్ళీ అదే గుర్రం ఎక్కుతుంది, అది మళ్ళీ పడేస్తుంది. ఈసారి ఆమె ఏమీ అనదు, కామ్గా పర్సు నుంచి పిస్టోల్ తీసి గన్ టపా షూట్ చేసి పడేస్తుంది. అప్పుడు హస్బెండ్ అంటాడు, ఏమీ మతిపోయిందా ఏంటి, తల తిరిగిందా, నోరు లేని జంతువుని అట్లా చంపొచ్చా ఏమి అని భయపెట్టిస్తాడు. ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం అని చెప్తుంది.
అంటే ఇంకా ఆయన సెకండ్ ఛాన్స్ తీసుకోలేదు. అక్కడి నుంచి లైఫ్ అంతా ఎప్పుడూ ఫస్ట్ టైమ్‌కి నుంచి సెకండ్ టైమ్‌కి ఆయన ఎప్పుడూ రాలేదు. అట్లా వాళ్ళ 25 ఇయర్స్ లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా జరిగిపోయింది. ఓకే. ఒక ఇంటి దగ్గర ఒక బెగ్గర్ వస్తాడు. బెగ్గర్ ఒక క్రిమినల్ ఉంటాడనమాట. నిజంగా బెగ్గర్ కాదు వాడు, దొంగ. అమ్మా అని బిచ్చం అడుగుతాడు బయట నుంచి. సరే, ఇంట్లో నుంచి ఒక ఆడామ వచ్చి ఫాస్ట్గా, ఇదో భిక్ష అయినా తీసుకో భిక్షం అంటే, ఆ బెగ్గర్ అంటాడు, అట్లా కాదమ్మా, నువ్వు కడప దాటి వచ్చి బిచ్చమయ్యి నాకు, నువ్వు కడప లోపటి నుంచి వెయ్యొద్దు, నేను రాను దగ్గరికి, నువ్వు కడప దాటిరా అంటాడు. సరే, రావణ్లాగా ఫీల్ అయిపోయి చెప్తాడు అనమాట. సరే, ఆమె కడప దాటి వచ్చిందంటే బయట ఆమెను గట్టిగా పట్టేసుకొని, నిన్ను కిడ్నాప్ చేసేసినా ఇంకా నిన్ను ఎవరు కాపాడలేరు అని అంటాడు. అయ్యో భిక్షమైన, నేనేమి ఇక్కడ ఓనర్ని కాదు, నేను ఆ ఇంట్లో పని మనిషిని, నేను తెచ్చి ఇచ్చింది పని మనిషిని, నేను ఓనర్ కాదు, నన్ను తీసుకుని నాతో నీకేం లాభం లేదు, నాతో నీకేం లాభం రాదు కూడా. ఎందుకు లాభం రాదు? నాకు ఎవరైనా ఒకటే, నీతో కూడా లాభమే ఉంది, పర్వాలేదు, నీతోనైనా పని కానిస్తా నేను అని మొండిగా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఈ పని ఏమంటది, ఓకే, నువ్వు అప్పుడు కాలంలో కంపేర్ చేసుకుంటున్నావు రావణని, అప్పుడు సీతకి రాముడు ఒక్కడే వచ్చి కాపాడికి వచ్చిండు అని లిమిట్ ఉండేమో అప్పుడు జనాలకి. ఇప్పుడు నేను పనిచేసే ఈ 400 అపార్ట్మెంట్ వాళ్ళు నన్ను కాపాడికి వస్తారు. ఇలా ఇలాంటి డిఫరెంట్ జోక్స్ చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. థ్యాంక్ యూ.